ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీభువనీలాసమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీమన్కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాతః శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, మన శ్రీ జవహర్ నగర్ కాలనీలో వేంచేసినటువంటి శ్రీభూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుపుకోవడానికి మన శ్రీనివాసుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి మనందరం వచ్చి ఈ కార్యక్రమంలో అన్వయించి భగవంతుడికి ఆనందాన్ని చేకూర్చి మనం కూడా ఆ ఆనందాన్ని అనుభవిద్దాం. భగవంతుడికి చేసే సేవకి ఒక పేరుంది. ఆ సేవ ఎందుకు చేయాలట మనము అంటే కోరికల కోసం కాదు. మనం రకరకాల కోరికలతో భగవంతుడి సేవ చేయడం కాదు. సేవ ఎందుకు చేయాలట అంటే భగవద్ ముఖ వికాస క్రియ అంటుంది శాస్త్రం. అంటే భగవంతుడికి మనం చేసే సేవలు చూసి సంతోషం కలుగుతుందట. మనం ఎలా చేసినా సరే స్వీకరిస్తాడు స్వామి. మనకు కలిగిన భక్తి, మనకు కలిగిన శ్రద్ధ, మనకున్న అవకాశాన్ని బట్టి మనం ఎలా చేసినా సరే ఓహో వీడు చేశాడు ఎంతో కొంత అని స్వామి సంతోషిస్తాడు. అలా బ్రహ్మోత్సవాలు మన యథాశక్తిగా మీ అందరి సహకారంతో జరుపుకుంటున్నాం. బృహతీతి బ్రహ్మ, బృంహయతీతి బ్రహ్మ అని మనకి సంస్కృతంలో ఒక ధాతు. బ్రహ్మ అంటే గొప్పనైనటువంటి వస్తువు అని అర్థం. అంటే బ్రహ్మ పదార్థం, పరబ్రహ్మ స్వరూపం. ఈ బ్రహ్మను ఉపాసిస్తే ఏమవుతుంది? మనం కూడా గొప్పవాళ్ళం అయిపోతామట. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో కనుక మనం చక్కగా అన్వయిస్తే ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు కూడా ఆ గొప్పతనం అనేది వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇటు భక్తులకి అటు భగవంతుడికి ఆనందాన్ని చేకూర్చేటువంటి బ్రహ్మోత్సవాలని ప్రతి ఆలయంలో జరుపుకుంటాం. ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నుండి శనివారం నుండి అంటే మనకు ఆంగ్ల తేదీల్లో 20వ తేదీ శనివారం సాయంత్రం నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ 25వ తేదీ సమాప్తమవుతాయి. 20వ తేదీ శనివారం రోజు ఉదయం స్వామికి ఉత్సవ ఆరంభ స్నపన ఉంటుంది. అంటే ఉత్సవం ప్రారంభమయ్యే ముందు స్వామికి చక్కగా మంగళ స్నానం ఆచరింపజేస్తామన్నమాట. చివరి రోజు అవబృధ స్నానం ఉంటుంది. అంటే భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క కృపను పంచేటువంటి స్నానంతో ఆరంభం అవుతుంది. స్నానంతో ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. ఈ మధ్య కార్యక్రమాలు రోజు ఉదయాన్నే స్వామికి సుప్రభాత సేవ, ఆ తర్వాత తిరుప్పావై సేవాకాలం దివ్య ప్రబంధ అనుసంధానం స్వామికి విన్నవించడం, ఆ తర్వాత ప్రాబోధి ఆరగింపు కార్యక్రమం తీర్థప్రసాద గోష్ఠి ప్రతి ఉదయం ఉంటుంది. ఆ తర్వాత నిత్య హోమము స్వామి యొక్క మూలమంత్రాలతో వేద మంత్రాలతో ఒక్కొక్క రోజు విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు కూడా రోజు ఉదయం సాయంత్రం జరుగుతాయి. ఆ తర్వాత బలిహరణము, మాధ్యాహ్నిక కార్యక్రమాలు ఇవన్నీ యథావిధిగా ప్రతిరోజు ఉంటాయి. సాయంకాలం 5:30కి విష్ణు సహస్రనామ పారాయణంతో మళ్ళీ ఉత్సవం ప్రారంభమై కార్యక్రమాలు చివరికి వేద విన్నపాలతో సమాప్తం అవుతుంది. ప్రతిరోజు ఇలా కార్యక్రమాలు జరుగుతాయి. విశేషించి మనం చెప్పుకోవాలంటే 20వ తేదీ శనివారం రోజు ఉదయం స్వామికి స్నపనము అభిషేకం ఉంటుంది. తర్వాత సాయంకాలము మనం జరిగేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సఫలం కావడానికి శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఆ తర్వాత ఋత్విక్ వలనము వచ్చినటువంటి స్వాములందరికీ కూడా వారి వారి విధులను వారికి అప్పచెప్పడము, ఆ తర్వాత అంకురార్పణ ఉత్సవానికి ప్రారంభం అంకురారోపణ చేసుకుంటాం. ధ్వజాధివాసం కూడా ఉంటుంది. అంటే తెల్లవారి మళ్ళీ ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దానికి పూర్వాంగంగా ఆ గరుత్మంతుని అధివాసము, హోమాలు ఇవన్నీ ఉంటాయి. మృత్సంగ్రహణం కార్యక్రమాలు. 21వ తేదీ ఉదయం ధ్వజారోహణం ఉంటుంది. ఈ మొదటి రోజు ఎవరైతే రక్షాబంధనం చేసుకుంటారో ఈ 5 రోజుల దీక్ష వాళ్ళకి
ఈ 5 రోజులు స్వామి సేవలో ఉండాలి. ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయం కనీసం అలా ఉండేవాళ్ళు దీక్షా కంకణాన్ని ధరించవచ్చు ఎవరైనా సరే. ఆ తర్వాత మనకి ధ్వజారోహణం ఉంటుంది 21వ తేదీ ఆదివారం రోజు ఉదయం. ధ్వజారోహణం అంటే ఏదైనాటువంటి కార్యక్రమం మనం లౌకికంగా కూడా చూస్తుంటాం కదా. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఒక పతాక ఆవిష్కరణ జరుగుతుంది, జెండా ఎగురవేస్తారు. అలాగే ఇక్కడ స్వామికి అత్యంత ప్రియమైనటువంటి వాహనము గరుడ వాహనం కాబట్టి ధ్వజారోహణ గరుడ ధ్వజాన్ని ఆరోహణ చేస్తారు, ఆ రోజు ఎగురవేస్తారు అన్నమాట. గరుత్మంతుడు అంటే వేదస్వరూపం. ఆ వేదం ద్వారానే తప్ప భగవంతుని తెలుసుకోవడానికి వీలు లేదు. దానికి గుర్తుగా ఆ ధ్వజారోహణం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? స్వామి నువ్వు చెప్పినటువంటి వేద ప్రకారమే, శ్రీ పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారమే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలపడానికి గుర్తుగా ధ్వజారోహణం ఉదయం జరుగుతుంది. ధ్వజారోహణంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం, ఆదివారం రోజు సాయంత్రము దేవతాహ్వాన కార్యక్రమం ఉంటుంది. ఎలాగైతే కరపత్రాలు ఇచ్చి మీ అందరికీ కూడా ఆహ్వానం తెలిపామో, మా శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మీరందరూ రావాల్సిందిగా అని చెప్పి దేవతలందరినీ పిలుస్తారన్నమాట. 33 కోట్ల దేవతలు అంటారుగా, ఆ త్రింశత్ కోటి దేవతలందరినీ కూడా మనకి ఇక్కడ ఆవాహన చేస్తాం దేవతాహ్వానం రోజు. ఇంకా తెల్లారి నుంచి రోజు ఉదయం సాయంత్రం హోమాలు కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంటాయి. వేద పారాయణాలు, 4 దివ్య ప్రబంధ పారాయణాలు, పురాణ పఠనాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి రోజు మనం చూడలేం. ఎక్కడో జరుగుతుంటే వేరే దూర కాలనీలో అక్కడికి వెళ్ళి మనం ఉండలేము, చూడలేము. ఉన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది, మనది కాదు కదా. కాబట్టి మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత మనకు ఉంటుంది. మనమే ముందుండి అన్ని సేవలు స్వామికి దగ్గరగా ఉండి జరిపించుకునేటువంటి అవకాశం మనకు స్వామి కల్పిస్తున్నాడు. కాబట్టి అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని అని తెలుపుతూ 22వ తేదీ ఉదయం యథావిధిగా నిత్యహోమ కార్యక్రమాలతో పాటు విశేషించి శ్రీ సుదర్శన హోమం ఉంటుంది. సుదర్శన నారసింహ హోమం ఇది చాలా గొప్ప హోమం. మనకి జాతకంలో ఉన్న దోషాలు కానీ, శత్రువుల వల్ల వచ్చే దోషాలు కానీ, ఎన్నో రకాల పీడలు ఉంటాయి మనకి మన చుట్టూతా. మనం చేసుకునేటువంటి అన్ని కార్యక్రమాలకి విఘాతం విఘ్నం కలిగించేటువంటివి ఎన్నో శక్తులు, క్షుద్ర శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూతా ఉంటాయి. వాటిని తొలగించడానికి అత్యంత ఉత్తమమైనటువంటి హోమము శ్రీ సుదర్శన నారసింహ హోమం. కాబట్టి ఉదయం కూడా ఆ సుదర్శన నారసింహ హోమం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎవరైనా ఈ హోమంలో మేము కూడా భాగస్వాములం అవుతాము, పార్టిసిపేట్ చేస్తాము, పాల్గొంటాము అనుకునేవాళ్ళు మన అర్చక స్వామిని సంప్రదించి ముందుగానే మీ గోత్రనామాలు రాయించుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పూట శ్రీయాగము, లక్ష్మీ యాగం జరుగుతుంది. మనకందరికీ తెలిసిందే, మనకి ఎవరికి ఏం కావాలన్నా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ధైర్యము, విద్య, రాజ్యము, అధికారము, సంపద, మోక్షము, చివరికి తినడానికి అన్నం కావాలన్నా కూడా లక్ష్మీదేవి యొక్క కృప కలగాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఆనందపడితే, సంతోషిస్తే మనందరి జీవితాలు కూడా ఆనందమయమవుతాయి. కాబట్టి సాయంత్రం జరిగేటువంటి 22వ తేదీ సాయంత్రం జరిగే శ్రీయాగంలో కూడా అందరం పాల్గొందాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. 23వ తేదీ మనకి మంగళవారం రోజు స్వామివారి యొక్క కళ్యాణం. అందరూ కూడా మనకి కళ్యాణాలు ఎన్నో అందరూ దేవతలకి కళ్యాణాలు జరుగుతాయి. కానీ కొన్ని కళ్యాణాలకి విశేషత ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా రుక్మిణీ కళ్యాణము, సీతా కళ్యాణము, అలాగే శ్రీనివాస కళ్యాణం, గోదా కళ్యాణం కూడా ఉంటుంది. కానీ ఈ శ్రీనివాస కళ్యాణము అన్ని కళ్యాణాల కంటే గొప్పది ఈ కలియుగంలో అని మనకి చెప్పబడింది. అందుకని అవకాశం ఉన్న భక్తులు కూడా వాళ్ళ ఇళ్లలో శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించుకొని స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అందరికీ ఆ అవకాశం ఉండదు, ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఇక్కడ దేవాలయంలో స్వామి సన్నిధి ఏదో నామమాత్రంగా మనం కొంత ధనాన్ని స్వామికి
ఒక విరాళంగా అందించి సేవకి, ఉత్సవ సేవకి మనం కూడా ఉత్సవంలో, కళ్యాణంలో పాల్గొనవచ్చు. అది కూడా కాదు అంటే ఉత్సవాన్ని ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు, దానికి ఏమి రుసుము టికెట్ ఉండదు. మనకు రావాలని కోరిక ఉంటే చాలు. కోరిక ఉంటే ఆయన తీరుస్తాడు శ్రీనివాసుడు. కలియుగ ప్రత్యక్ష దైవం అందరికీ తెలిసిందే. శ్రీనివాసుడి గురించి ఒకరొకరికి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక అనుభవం ఎదురవుతూనే ఉంటుంది, ప్రతి ఇంట, ప్రతి మనిషికి కూడా. అలాంటి అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణాన్ని మనందరం జరిపించుకొని దగ్గర ఉండి ఆ స్వామివారి కృపకు పాత్రలం అవుదాము. తర్వాత 24వ తేదీ బుధవారం స్వామికి విశేషమైనటువంటి 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 108 కలశాల్లో 108 రకాలైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా, వివిధ ద్రవ్యాలను చేర్చి అక్కడ నవధాన్యాలు, నవరత్నాలు, పంచామృతాలు, పళ్ళ రసాలు, సముద్ర తీర్థము, నదీ తీర్థము, ఇలాంటి తీర్థాలన్నింటినీ కూడా 108 కలశాల్లో మనం నిక్షేపం చేసి ఉంచి ఆ కలశాలన్నింటికి ఆరాధన చేసి మనమందరం దర్శించినా చాలు. ఈ పూజలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఇక్కడ ఏదో మీరు ఆలయానికి రావాలి, మీరు కానుకలు సమర్పించాలని కాదు. మనం ఇంట్లో ఏదైనా వ్రతం, నోము చేసుకున్నా చెప్తాం కదా, చేయించుకున్న వారికి ఎంత ఫలితమో అది చూసిన వాళ్ళకు కూడా అదే ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ 108 కలశాల అభిషేకాన్ని మనం చేయించలేము. అందువల్ల వచ్చి దర్శించినా కూడా ఆ స్వామి యొక్క కృప మనకు కలుగుతుంది. మనం చేస్తే స్నానం అంటాం, కానీ స్వామికి జరిపిస్తే అభిషేకం అంటాం. స్నానం ఏంటి, అభిషేకం ఏంటి, రెండు ఒకటే కదా. కానీ మనం చేసేటువంటి స్నానం మనకు శారీరకమైన శుద్ధిని మాత్రం కల్పిస్తుంది. కానీ భగవంతుడికి చేసేటువంటి అభిషేకము భక్తుల యొక్క మలినాలు, శారీరకం కాదు, మానసికంగా ఉండే అన్ని మలినాలను తొలగించి పరిశుద్ధులను చేసి భగవంతుడి కృపకు యోగ్యతను ప్రసాదిస్తుందన్నమాట. అది అభిషేకంలో ఉన్నటువంటి విశేషం. రకరకాల ద్రవ్యాల చేత అభిషేకం జరుగుతుంది కాబట్టి ఆ అభిషేక తీర్థాన్ని కూడా మనందరం స్వీకరించి పునీతులమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ అష్టోత్తర శత కలశాభిషేకంలో పాల్గొనండి. తర్వాత 25వ తేదీ రోజు ఉత్సవ పరిసమాప్తిగా మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. రోజు ఉదయం సాయంత్రం పూట జరిగేటువంటి నిత్య హోమాలకి ఆ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత అవబృధ స్నానం, చక్ర స్నానం, ఈ 5 రోజుల ఉత్సవానికి కూడా ఆ సుదర్శన భగవానుడే అక్కడ రక్షణగా ఉంటాడు. 5వ రోజు ఆ స్వామికి, సుదర్శన భగవానుడికి పెరుమాళతో పాటు కూడా అభిషేకం జరిపించి ఆ శేషతీర్థాన్ని మనమందరం కూడా శిరస్సు మీద చల్లుకొని అక్కడ స్నానం చేసే అవకాశం ఉంటే అందరూ కూడా స్నానం చేయొచ్చు. దంపతియుతంగా స్నానం చేయొచ్చు. అదొక యోగము. ఎక్కడైనా సరే ఎప్పుడూ ఏదో సముద్ర స్నానానికో నదీ స్నానానికో వెళ్ళినప్పుడు దంపతులు స్నానం చేస్తారు. కానీ ఇక్కడ మనకు శ్రీనివాసుడు సన్నిధిలో చక్రస్నానం, సుదర్శన పెరుమాళ్లతో భగవంతునితో సహా మనం స్నానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఉదయం మహాపూర్ణాహుతి చక్రస్నానం కార్యక్రమంలో అందరూ పాల్గొని తరించండి. అదేవిధంగా సాయంత్రము మళ్ళీ 7 ఆవరణలు సేవతో స్వామికి సప్తావరణ సేవ ఉంటుంది. 7 ప్రదక్షిణాలు చేస్తూ ప్రతి ప్రదక్షిణానికి ఒక రకమైన నైవేద్యము ఇవన్నీ సమర్పిస్తాము. అది భగవంతుడి వైకుంఠానికి వెళ్ళే 7 ద్వారాలను 7 లోకాలను దాటి వెళ్ళడాన్ని సూచిస్తుందన్నమాట. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకి ఆగమశాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత ఎలాగైతే మనం 2వ రోజు దేవతలందరినీ ఆవాహనం చేసుకున్నామో మళ్ళీ వాళ్ళందరినీ కూడా యథాస్థానానికి పంపించడం, దేవత ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది. ధ్వజావరోహణము 2వ రోజు ఉదయము మనం ఆవిష్కరించినటువంటి, ఎగురవేసినటువంటి ఆ ధ్వజాన్ని మళ్ళీ స్వామి సన్నిధికి చేరుస్తామన్నమాట. దీంతో ఉత్సవ పరిసమాప్తి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనేటువంటి తేడా లేకుండా ఎవరెవరికైతే ఆ శ్రీనివాసుడి అనుగ్రహం కావాలి అని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఎవరికి చేతనైన సేవ, డబ్బున్న వాళ్ళు డబ్బు ఇస్తారు, డబ్బు లేని వాళ్ళు, ఇయ్యలేని వాళ్ళు వచ్చేదో ఇక్కడ సేవ చేయొచ్చు స్వామికి కైంకర్య రూపంలో. ఇలా మన దగ్గర లేకున్నా స్వహస్త పరహస్తాలు అంటారు. నా దగ్గర స్వామికి సమర్పించేంత డబ్బు లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి? మన పక్క వాళ్ళకు, అరే స్వామి మా దగ్గర కార్యక్రమం జరుగుతుంది, మీరు కూడా ఏదో కొంత సమర్పించండి అని వాళ్ళను కూడా ప్రోత్సహించి
తద్వారా స్వామికి కానుకలు సమర్పించవచ్చు. ముఖ్యంగా కళ్యాణం రోజు సాయంత్రం గరుడ వాహనం జరుగుతుంది. గరుడ వాహన సేవ తిరుమలలో కనుక చూస్తే ప్రతి పౌర్ణమికి గరుడ వాహనం జరుగుతుంది. ఇంకా వేరేటువంటి దివ్యక్షేత్రాలు వెళ్తే 11, 18 గరుడ వాహన సేవలు కూడా జరుగుతుంటాయి ఉత్సవాల సందర్భంగా. ఇక్కడ కనీసం ఒక గరుడ వాహన సేవైనా జరుపుకునేటువంటి అదృష్టం మనకు కల్పించాడు. కాబట్టి కళ్యాణం రోజు సాయంత్రం జరిగేటువంటి గరుడ వాహన ఊరేగింపు సేవలో అందరూ పాల్గొని తరించాల్సిందిగా మన ఆలయ కమిటీ అర్చక బృందం తరఫున భక్తులందరికీ కూడా ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. అందరూ రావాలి. వస్తే పుణ్యం వస్తుందా లేదా తర్వాత విషయం. రాకుంటే మాత్రం మరి ఇప్పుడు ఆయన ఉత్సవానికి మనం రాకపోతే మనకు అవసరమైనప్పుడు నువ్వు రాలేదు కదా పోన్లే అనుకుంటాడు ఆయన కూడా. ఆ అవకాశాన్ని ఆయనకి ఇవ్వకూడదు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఇంటికి బర్త్డేకి మనం వెళ్ళామనుకోండి, ఆయన మన ఇంటికి వస్తాడు కదా, మనం వెళ్ళకపోతే ఆయన రాడు. ఇది కూడా అంతే. అంటే మనం వచ్చినా రాకపోయినా పిల్లవాడు ఎలాంటి వాడైనా తల్లి ప్రేమ సమానంగా ఉంటుంది అందరిపైన. తల్లి ఎప్పుడు ద్వేషాన్ని పెంచుకోదు. పరమాత్మ కూడా అంతే. అయినప్పటికీ మన బాధ్యతగా మన అదృష్టంగా భావించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా మన శ్రీనివాసుడి తరపున మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇంకా విశేష కార్యక్రమంలో స్వామికి పుష్ప కైంకర్యము, స్వామికి నైవేద్యాలు సమర్పించడానికి, అలాగే హోమ కార్యక్రమానికి, స్వామికి ఎన్నో సేవలు ఉంటాయి. దీంట్లో వస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది, ఏదో పూజా సామాగ్రి లేదా అన్నదానానికి జరిగినటువంటి సామాగ్రి, ప్రసాదాలకు జరిగేటువంటి సామాగ్రి, ఇలా ఎవరికి తోచింది వాళ్ళైనా సమర్పించి స్వామి కృపకు పాత్రుడు కావాలని తెలియజేస్తున్నాం. ఇంకా వివరాలకు మన అర్చక స్వామి వారిని సంప్రదించి ఫోన్ ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనండి. స్వామివారి ఫోన్ నెంబరు గోపాలకృష్ణమాచార్య స్వామి 7979923347. ఈ నెంబర్లో మీరు సంప్రదించి స్వామి ద్వారా ఆ యొక్క ఉత్సవాల్లో పాల్గొని తరించాల్సిందిగా. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురు.